దేవునికి స్తోత్రం. ఇది న్యూ హౌస్ కాకపోయినప్పటికీ కూడా దాదాపుగా 40 సంవత్సరాల క్రితము ఈ యొక్క హౌస్ని మా పేరెంట్స్ నిర్మించి, అంటే దాదాపుగా 1982లో ఈ యొక్క గృహాన్ని నిర్మించారు. మా చెల్లెలు పుట్టిన 83 ఆ సంవత్సరంలో ఇక్కడ రావడం జరిగింది. అప్పటి నుంచి దాదాపుగా 2004 వరకు ఇక్కడే ఉన్నాం మేము. 2004 తర్వాత ఇక్కడ నుంచి షిఫ్ట్ అయ్యి ఆ కొత్త ఇంటికి వెళ్ళడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇక్కడికి మళ్ళీ మేము ఇంకా రాలేదు. ఆ తర్వాత మళ్ళీ మధ్యలో ఒక 2-3కి బాడీకి ఇచ్చాము, మళ్ళీ వాళ్ళు ఖాళీ చేశారు. దాదాపుగా 10 ఇయర్స్ నుంచి కూడా హౌస్ ఖాళీగా ఉంది. దేవుని కృపను బట్టి నాన్నగారు ప్రతి సంవత్సరము ఆగస్టు 3వ తారీఖున ప్రభువును నిద్రించారు. ఆ తర్వాత దేవుడు నాకు ఇచ్చిన మనసుని బట్టి ఇదంతా కూడా రిపేర్ చేయించి, ఎందుకంటే మేము ముగ్గురము, ఫస్ట్ అక్క, తర్వాత నేను, తర్వాత చెల్లెలు, మరి మేమందరం కూడా ఇక్కడ పెరిగాం కాబట్టి ఆ యొక్క జ్ఞాపకాలు, నాన్నగారు అమ్మగారు అంతా ఇక్కడే ఉన్నారు కాబట్టి ఆ యొక్క నిర్ణయాన్ని బట్టి మొత్తం రిపేర్ చేయించి, అది కాకుండా ఇక్కడ అనేక మంది పాస్టర్స్ కూడా ఇక్కడ ప్రార్థన చేశారు. మూర్తి తాత గారు, తర్వాత జోషి గారు, తర్వాత హంస్మత ఆంటీ, మేరా ఆంటీ, భాస్కర్ అంకులు, వీళ్ళందరూ కూడా ఇక్కడ ప్రార్థన చేసినటువంటి స్థలము. అందరి నిమిత్తమే తిరిగి ఇక్కడ ఈరోజు దేవుని కృపను బట్టి మళ్ళీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అందరం కూడా ప్రార్థన చేద్దాము. తలలుంచండి, కళ్ళు మూసుకుందాము, ప్రార్థన చేసుకుందాము. దేవుడు ఈ గృహాన్ని ఆయన సేవ కొరకు ఉపయోగపడేలాగున, అదేవిధంగా రాబోయే రోజుల్లో ఎవరైనా ఒకవేళ రెంట్కి వచ్చినా కూడా మంచి కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేయలాగున, అదేవిధంగా ఇటువంటి ఇబ్బందులు జరగకుండా ఈ గృహంలో ఎవరైతే ఉంటారో వారికి దేవుడు దీవెనలు ఇచ్చేలాగున ప్రార్థన చేసుకుందాము. మన మధ్యలో పాల్ కర్ణాకర్ పాస్టర్ గారు ప్రార్థన చేయాల్సిందిగా కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, దయగల ప్రభా, నీ ప్రశస్త నామాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, నీ కార్యాలు ఎంతో ఆశ్చర్యములు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. ఎంత గొప్ప దేవుడు అంటే తండ్రి ప్రభా, మా జీవితంలో ప్రభా నేను ఉన్నానని ప్రభు రుజువుపరుచుకొని మా ద్వారా అనేకమైన గొప్ప కార్యాలు జరిగిస్తున్న దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా, నాయన కీర్తిశేషులు ప్రభా, నాయన జార్జి సాల్మన్ గారికి, అదేవిధంగా నాయన ప్రభా తల్లి విజయమ్మ గారికి ప్రభా, వారి కుటుంబానికి ప్రభా ప్రేమించి మీరు ఇచ్చిన గృహము తండ్రి, మొట్టమొదటి గృహము తండ్రి ప్రభా. ఈ గృహము ప్రభా, నన్ను ఈ గృహములోనే ప్రభా అనేక మంది దేవుని సేవకులు రావడము ప్రభా, ఆయా ఆతిథ్యం తీసుకోవడము ప్రభా, ఈ గృహము నుంచి ప్రభా సువార్తను ప్రభా బయటకు ప్రకటించడం తండ్రి ప్రభా, ఎంతో అద్భుతకరమైన గృహముగా, దీవెనకరమైన గృహముగా ప్రభా ఈ గృహాన్ని మీరు ఉంచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అదేవిధంగా తండ్రి గడిచిన 10 సంవత్సరాల నుంచి కూడా ప్రభా ఇల్లు ప్రభా కాస్త ప్రభా శిథిలావస్థలో ఉన్నప్పుడు ప్రభా, నేను వాళ్ళకు ప్రేమించి మీరు ఇచ్చిన ప్రభా వినీత్ కుమార్ గారు బట్టి ప్రభు నీకు స్తోత్రాలు ప్రభా. కుమారుడు ప్రభా, నేను తండ్రి గారు కట్టించిన ఇల్లు ఈ విధంగా ఉండకూడదని ప్రభా ఎంతో రెస్పాన్సిబిలిటీ పే చేసి ప్రభా, ఎంతో కష్టపడి ప్రభా మళ్ళా తిరిగి ప్రభా పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి ప్రభా నీ కుమారుని మీరు ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు ప్రభా. ఈ గృహము ప్రభునైనా స్తోత్రాలు ప్రభా. దీవించండి ప్రభా, ఆశీర్వదించండి ప్రభు. నేను ఇచ్చిన ప్రభా, ప్రేమించిన ప్రభా, కుటుంబ సభ్యులందరిని బట్టి ప్రభా, వారి బిడ్డలను బట్టి ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మళ్ళా తిరిగి ప్రభా పునఃప్రవేశము ప్రభా ఈ గృహము చేస్తూ ఉండగా ప్రభా మీ సన్నిధి, నీ ప్రసన్నత యేసు నామములు గృహములో ఉండునుగాక తండ్రి ప్రభా. నీతిమంతుని గృహములో నుంచి ప్రభా సంగీత సునాదాలు వినబడినట్లుగా ప్రభా అయా నేను అనేక మంది దేవుని సేవకులు ప్రార్థించిన గృహము తండ్రి. ఈ గృహము ప్రభా ఒక సువార్త గృహముగా ప్రభా, ఈ గృహము ప్రభా అతిథినిచ్చే గృహముగా ప్రభా ప్రభా దీవింపబడిన గృహముగా యేసు నామములో దీవిస్తున్నాం తండ్రి, ఆశీర్వదిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా మీ చిత్తమైతే ప్రభా యోగ్యులు ప్రభా చక్కని వారు ప్రభా ఈ గృహంలోనికి ప్రభా రెండుకు రావడానికి కూడా మీరు సహాయం చేయమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకే ఆపాదిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. మన మధ్యలో మరి మా అమ్మగారు వచ్చి ఈ యొక్క గృహాన్ని ఓపెన్ చేయాల్సిందిగా ప్రభు నామములో మనం వచ్చేస్తాం. అందరు చప్పట్లు కొడుతుండగా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో ఈ గృహాన్ని ప్రతిష్ఠిస్తున్నాము. ఆమేన్. దేవుడి గృహాన్ని దీవించును గాక. ఆమేన్.
పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా అందరు కూర్చోండి. తర్వాత మన కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. ఎప్పుడో శిథిలంగా కనిపించిన ఈ ఇల్లు నేడు ప్రార్థనలతో నిండిన దేవుని మందిరమైంది. ఇది కేవలం గోడల మార్పు కాదు, ఒక సేవకుని హృదయంలోని విశ్వాసానికి నిలువెత్తు సాక్ష్యం. చాలామంది పాతదని వదిలేసిన చోట ఒక సేవకుడు దేవుని మహిమను చూశాడు. ఎవరయ్యా నీలాంటి గొప్ప దేవుడు, ఎవరయ్యా నీలా ప్రేమించేవాడు, ఎవరు ప్రభువా నిన్ను మించిన సాత్వికుడు, ఎవరు దేవా నిన్ను పోలిన సర్వోన్నతుడు. ఎవరయ్యా నీలాంటి గొప్ప దేవుడు, ఎవరయ్యా నీలా ప్రేమించేవాడు, ఎవరు ప్రభువా నిన్ను మించిన సాత్వికుడు, ఎవరు దేవా నిన్ను పోలిన సర్వోన్నతుడు. భూమి అందే గాని ఆకాశమందే గాని సకల లోకమందే గాని సర్వ సృష్టి అందే గాని, భూమి అందే గాని ఆకాశమందే గాని
ఎవరయ్యా నీలాంటి గొప్ప దేవుడు? ఎవరయ్యా నీలా ప్రేమించేవాడు? ఎవరు ప్రభువా నిన్ను మించిన సాత్వికుడు? ఎవరు దేవా నిన్ను పోలిన సర్వోన్నతుడు? ఎవరయ్యా నీలాంటి గొప్ప దేవుడు? ఎవరయ్యా నీలా ప్రేమించేవాడు? ఎవరు ప్రభువా నిన్ను మించిన సాత్వికుడు? ఎవరు దేవా నిన్ను పోలిన సర్వోన్నతుడు?